కాబట్టి హెల్తీగా ఉంటుంది. అండ్ నేను మీకు చాలాసార్లు చెప్పినట్టే రోజ్ హాట్ ఎయిర్ బెలూన్ చేస్తున్నావు తల్లి. ఎలా హౌ ఇస్ ఇట్ పాసిబుల్? హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా వెడ్నెస్డే రొటీన్ వ్లాగ్ చూస్తారు. వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. సో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మరి వచ్చేయండి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ 4 o'clock డే స్టార్ట్ అయింది. నా పూజ అయితే అయిపోయింది. మీరు కూడా నమస్కారం చేసేసుకోండి. ఆ కార్తీక దామోదరుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆ పని అయిపోయిన తర్వాత కొంతసేపు అలా కూర్చొని ఇంకా స్లోగా మార్నింగ్ డ్రింక్ అయితే రెడీ చేసేస్తున్నాను. ఈరోజు ధనియా మేతి వాటర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. దానికే ఫస్ట్ అయితే వాటర్ పెట్టేసి ధనియాలు మెంతులు వేసేస్తే అది బాయిల్ వచ్చే టైంకి మా అమ్మాయి లంచ్ బాక్స్ కూడా రెడీ చేయాలి. ఆఫీస్ లంచ్ బాక్స్ లేదు కాబట్టి కొంచెం రిలాక్సింగ్గానే ఉంటుంది. ఓన్లీ ఒకటి మా అమ్మాయికి ఏదో ఒకటి చేసి పంపించేయాలి. కాకపోతే ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ఏదో ఒకటి ఎప్పుడో ఒకసారి చేయాలి కదా మరి తినాలంటే. అది ఈరోజు మా పాప అయితే క్యారెట్ రైస్ కావాలంది. సో తన కోసం క్యారెట్ రైస్ చేయాలి. ఆల్రెడీ మార్నింగ్ పూజకు రెడీ చేసుకుంటున్నప్పుడే రైస్ సోక్ చేసి ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసి పెట్టేశాను. రైస్ రెడీగా ఉంది కాబట్టి క్యారెట్ ఒకటి గ్రేట్ చేసుకుంటే ఫాస్ట్గా చేసేయచ్చు. ఆల్రెడీ నేను రెసిపీ చాలాసార్లు మీ అందరితో షేర్ చేశాను. బేసిక్ క్యారెట్ రైస్ చేస్తాను నేను, కానీ చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. మీరు పిల్లలకైనా మీ హస్బెండ్కైనా ఎవరికైనా లంచ్ బాక్స్లో ఇవ్వచ్చు. అసలు 1 pot రెసిపీస్ ఉన్నాయి చూసారా, అవి మాత్రం ఈ లంచ్ బాక్సెస్ వాళ్ళకి చాలా బిగ్ రిలీఫ్ అనే చెప్తాను నేను. ఒకటి మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ అందులో వేయచ్చు, వాళ్ళకి ఇవ్వచ్చు. ఎట్ ఏ టైం అన్నీ తిన్న ఫీలింగ్ వస్తుంది. సేమ్ టైం టేస్టీగా కూడా ఉంటుంది. అన్నం కూర సపరేట్గా ఇంట్లో ఎప్పుడు తింటూనే ఉంటాం కాబట్టి లంచ్ బాక్సెస్కి ఎప్పుడైనా ఇలా 1 pot రెసిపీస్, ఫ్లేవర్డ్ రైస్ ఇవన్నీ భలే టేస్టీగా ఉంటాయి. ఇంతకీ మీరు మీ పిల్లలకి లంచ్ బాక్స్లో ఏమి ఇస్తారు అనేది నాతో చెప్పండి. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. సో ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నన్ను మోటివేట్ చేసేయండి. ఫైనల్గా క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. ఇంకా మా అమ్మాయికి లంచ్ బాక్స్ రెడీ చేసేసి తను లేపడానికి అయితే వచ్చాను. లేపేసి ఇలా తన బాల్కనీలోకి వస్తే మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉంది. ప్రస్తుతానికి కొంచెం లైట్గా అలా ఫాగీగా ఉంది, కానీ స్లోగా ఫాగ్ పెరుగుతుంది. చూపిస్తాను మీకు. అండ్ ఇదైతే లంచ్ బాక్స్ అనమాట. క్యారెట్ రైస్, నిన్న చేసిన మఖానా, ఫ్రూట్ అయితే ఈరోజు ఆరెంజ్. ఇంకా తను తీసుకెళ్ళిపోయి మా వారు బస్ ఎక్కిచ్చేసి వచ్చారు. అండ్ ఇదైతే నా ఫేవరెట్ అండ్ మా ఫేవరెట్ కాఫీ టైం. ఇది ఆఫీస్ ఉన్నా లేకపోయినా ఈ 10 minutes కంపల్సరీ డైలీ మార్నింగ్ తీసుకుంటాం. ప్రశాంతంగా కూర్చొని బోల్డ్ అనే కబుర్లు అయితే చెప్పుకుంటాం. ఇంతకీ రోజు మొత్తంలో మీ ఫేవరెట్ టైం ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. ఇంతకీ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అని అనుకుంటున్నారు కూడా నాతో షేర్ చేసుకోండి. సో దట్ నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలి అనే విషయం మీద క్లారిటీ కూడా ఉంటుంది. ఇంకా ఫైనల్గా కాఫీ తీసుకొని వచ్చేసి కూర్చున్నాను. మార్నింగ్ డ్రింక్ అయితే తాగాను అనుకోండి, ఆ తర్వాత అస్సలు వాటర్ తాగలేదు. ఎందుకు బాగా దాహంగా అనిపిస్తుంది. ఎలా అయినా కాఫీ టీ తాగే ముందు ఇలా వాటర్ తాగడం అలవాటు. మళ్ళీ కాఫీ టీ తాగిన వెంటనే వాటర్ తాగలేం కాబట్టి ముందే తాగేస్తాను. మీలో ఎవరైనా నాలా ఉన్నారా? అండ్ ఇక్కడైతే ఏవో నార్మల్ జోక్లే. నేను చెప్పాను కదా, మేము బోల్డ్ అనే కబుర్లు అయితే చెప్పుకుంటాం. అవి ఒక టాపిక్ అనే కాదు, రకరకాల టాపిక్స్ గురించి మాట్లాడుకుంటాం. సినిమాలు, పాలిటిక్స్, యూట్యూబ్, ఎవ్రీథింగ్. ఒకటనే కాదు, అన్నీ డిస్కస్ చేసేస్తాం. హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే వెన్స్డే. యాజ్ యూజువల్ మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అయింది. పనంతా అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ ఏం చేశాను అనేది ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి.
ఇప్పుడైతే మా బ్రేక్ఫాస్ట్ టైం. నేనటి వీడియో చూసినట్టయితే బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజు స్మూదీ, దానికోసం అన్నీ నానబెట్టాను కదా. మార్నింగ్ లేచాక మా అమ్మాయి వెళ్ళాకలేండి ఓట్స్ నానబెట్టాను. ఓట్స్ ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు, జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఇద్దరికి కాబట్టి. మా వారు ఆల్రెడీ వర్క్ చేసుకుంటున్నారు. బనానాస్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఆల్మండ్స్ పీల్ చేసేసి స్మూదీ ప్రిపేర్ చేసేసుకోవడమే. చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్, అన్ని నట్స్ ఒకేసారి వెళ్తాయి కాబట్టి హెల్తీగా ఉంటుంది. అండ్ నేను మీకు చాలాసార్లు చెప్పినట్టే ఓట్స్ యాడ్ చేయడం వల్ల ఎక్కువసేపు ఫిల్లింగ్గా ఉంటుంది, క్రేవింగ్స్ తగ్గుతాయి అన్నమాట. క్రేవింగ్స్ తగ్గితే ఆటోమేటిక్గా ఫుడ్ తీసుకోవడం తగ్గుతుంది కాబట్టి డైట్ చేసే వాళ్ళకి మంచిది. డైట్ చేసినా చేయకపోయినా హెల్త్కి మంచిది ఇలాంటివి తీసుకోవడం. ఇడ్లీ దోశ కన్నా వాటికి మనం అలవాటు అయిపోయాం కాబట్టి చాలామంది అవాయిడ్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో స్లోగా హెల్తీ హ్యాబిట్స్ అన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి, ఏది ఒక రోజులో అయిపోదు కదా. అలా ముందు వీక్లీ వన్స్ తాగండి, తర్వాత ఆల్టర్నేట్ డే తాగండి, లేకపోతే వీక్లీ ట్వైసే తాగండి. అలా మేము కూడా రోజు ఒకటే తీసుకోం కదా. ఒకరోజు రాగి జావ చేస్తాం, ఒకరోజు జ్యూస్ తాగి ఫ్రూట్స్ తింటాం, రాగి జావతో కూడా ఫ్రూట్సే తింటాం. స్మూదీ కూడా అంతే, వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అంతే మ్యాక్స్, అంతే. జ్యూస్ కూడా అంతే. ఏదైనా రోజు తినాలంటే బోరే అనిపిస్తుంది, కానీ ఇడ్లీ దోశ మాత్రం బోర్ కొట్టదు. చిన్నప్పటి నుంచి ఇంకా తింటున్నా సరే బోర్ కొట్టదు. ఇలాంటివి ఏంటంటే అబ్బా ఏం చేస్తానులే అనిపిస్తుంది. ఇంట్రెస్ట్ అంతే, ఇంట్రెస్ట్గా చేసుకోవాలి, హెల్తీగా ఉండాలి అని మనం అనుకుంటే ఆటోమేటిక్గా చేసేయచ్చు. ఏం చేస్తానులే అన్నప్పుడే ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా స్లోగా ఇవన్నీ తీసేసి నేనైతే స్మూదీ వేసేస్తా. స్మూదీ తాగేశాక చాలా పనులు అయితే ఉన్నాయి. మా అమ్మాయి రూమ్ కొంచెం సర్దాలి. అక్కడ స్టడీ టేబుల్ బెడ్రూమ్లోనే పెట్టేసుకుంది కదా, అది కొంచెం మెస్సీగా అయిపోయింది, నిన్న హాలిడే కదా. సో అది కొంచెం సర్దేస్తాను. ఆ తర్వాత బట్టలు అయిపోయినాయి, బట్టలు ఆరబెట్టాలి. ఇంకా తర్వాత ఏం పనులు లేవు, వంట చేయాలి. మా వారి ఇంట్లో ఉన్నారుగా, లంచ్ బాక్స్ అవ్వలేదు. సో లంచ్కి ఏదైనా ప్రిపేర్ చేయాలి. ఈలోగా మా అమ్మాయి వచ్చేస్తుంది. అలా ఫాస్ట్గా డే అయితే అయిపోద్ది. ఫుల్ డే వ్లాగ్ రికార్డ్ చేస్తా, వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. మీరైతే చూస్తూ ఉండండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. ఇక్కడైతే నేను స్మూదీ ఒకరి కోసం ఎలా చేస్తాననేది చూపిస్తున్నాను. ఇద్దరికి సపరేట్గా చేస్తున్నానులేండి, కలిపి చేయకుండా. దానికోసం నేను ఒక 5 ఆల్మండ్స్, 2 వాల్నట్స్ తీసుకున్నాను. అంజీర్ ఎప్పుడు పెద్ద సైజులో ఉంటే అవైతే 2 వేస్తాను. ఈసారి కొంచెం చిన్నగా ఉన్నాయని 3 వేసానులేండి. 2 డేట్స్ వేసుకొని ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నానబెట్టిన ఓట్స్ అయితే వేసుకోండి. ముందు వీటన్నిటిని గ్రైండ్ చేసేసిన తర్వాత దీనిలో బనానా యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవడమే. మీకు ఎక్కడైనా కన్సిస్టెన్సీ థిక్గా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకోండి, వేయకపోయినా కూడా పర్లేదు. మీరు పిల్లలకి ఇస్తున్నా, లేదు మీరే తాగాలనుకున్నా కూడా మిల్క్ యాడ్ చేసుకోవాలంటే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మిల్క్ యాడ్ చేయను. లేదు మిల్క్లో ఫ్యాట్ కంటెంట్ ఉంటుందంటే మీరు ఆల్మండ్ మిల్క్, స్లిమ్ మిల్క్ ఇలాంటివి ఉంటాయి కదా, ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే అవాయిడ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది పెద్దవాళ్ళ కోసం. పిల్లలకి ఇస్తున్నప్పుడు మాత్రం పాలు యాడ్ చేయాలి. మా అమ్మాయికి ఇస్తే మాత్రం నేను పాలు యాడ్ చేస్తాను. ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా నా పనుల్లోకి అయితే స్టార్ట్ అయ్యాను. స్లోగా బెడ్రూమ్స్ అవి సర్దడం. ఈరోజు మా వారు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఆయనతో పాటు నేను కూడా స్మూదీ తాగేశాను. ఎందుకంటే నువ్వు తాగేసి ఎందుకు డిలే చేస్తావని గొడవ చేస్తారు. మామూలుగా తను ఆఫీస్కి వెళ్తారు కదా, అప్పుడు నేను ఫస్ట్ ఇదంతా కాదు, ముందు ఈ పనులన్నీ చేసుకొని తర్వాత బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వెళ్తాను. ముందు బెడ్ సెట్ చేయడం, ఇలా ఏమన్నా సింపుల్గా సర్దే ఉంటే 5 మినిట్స్ 10 మినిట్స్ పనులు ఉంటాయి కదా, అవన్నీ చేసేసుకొని బేసిక్ లివింగ్ రూమ్ అంతా నీట్గా సర్దేసుకొని అప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వెళ్తాను. కానీ మా వారు అలా ఒప్పుకోరు, టైంకి తినాలని చెప్తుంటారు. ఇప్పుడు ఆయన ఇంట్లో ఉంటున్నారు, ఇంకా కంపెనీ ఉన్నారు కాబట్టి ఇద్దరికి ఒకేసారి స్మూదీ చేస్తాను. స్మూదీ తాగేసి ఇంకెక్కడికి వచ్చి మా అమ్మాయి బెడ్ అయితే సెట్ చేస్తాను ఫస్ట్. తర్వాత తన స్టడీ టేబుల్ సర్దాలని చెప్పాను కదా, అన్నీ పెట్టేసింది దాని మీద. హాలిడే వస్తే చాలు ఎక్కడి నుంచో లోపల త్రవ్వకాల్లోంచి అన్నీ తీసి వాటితో గేమ్స్ ఆడడం స్టార్ట్ చేస్తుంది. ఆడితే ఆడింది, మళ్ళీ తీసిన చోట పెట్టదనమాట. అవన్నీ కలిపి ఒక చోట పడేస్తుంది. ఇప్పుడు ఇక్కడ బోల్డ్ అన్ని బుక్స్, యాక్చువల్గా వేరే ప్లే ఐటమ్స్ ఏం లేవు కానీ ఓన్లీ బుక్సే ఉన్నాయి. రకరకాల బుక్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసింది. ఒకటి చదవదు మా అమ్మాయి, చాలా చదువుతూ ఉంటుంది. ఇంకా అలా ఆ బుక్స్ అన్నీ అలా స్ప్రెడ్ చేసినట్టు పడేసింది అనమాట టేబుల్ మీద. నేను పెద్దగా ఏం సర్దలేదు, జస్ట్ ఆ బుక్స్ అన్నీ ఆర్డర్లో పెడితేనే టేబుల్ బోల్డ్ అంతా క్లీన్ అయిపోయింది. ఇంతకీ మీ క్లీనింగ్ రొటీన్ ఎలా ఉంటుంది?
మీరు మార్నింగ్ ఏ టైంలో క్లీనింగ్ చేస్తారు, డైలీ ఇలా ఏదో ఒక ఏరియా సెలెక్ట్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకునే అలవాటు నాలా మీకు కూడా ఉందా అనేది నాతో షేర్ చేసుకోండి. అండ్ నేను ఎన్నిసార్లు చెప్తున్నా సరే మీరు ఎవరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయట్లేదు. వీడియో ఎక్కడ నచ్చింది ఏంటి అనేది టైం ఫ్రేమ్ మెన్షన్ చేస్తూ నాతో కామెంట్ చేయండి. సో దట్ నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. నేను రూమ్ అంతా సర్దడం అయిపోయింది కదా నీట్గా. ఇంకా మా అమ్మాయి లాండ్రీ బాస్కెట్ అయితే తీసుకెళ్తున్నాను. ఈరోజు వాషింగ్ మిషన్లో తన బట్టలు వేయాలన్నమాట. ఇంకా అలా ఆ పని అయిపోయింది. ఆఫ్టర్నూన్ అంతా అలా గడిచిపోయింది. మా వారికి నిన్న బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉండడం వల్ల నేను పెద్దగా డైరెక్ట్ బ్లాగింగ్ ఏంటి ఏం చేయలేకపోయాను, పక్కన పెట్టేశాను. ఇంక ఇది డైరెక్ట్గా ఈవినింగ్ స్నాక్ టైం అనమాట. ఇంకా తన మీటింగ్స్ హడావుడంతా అయిపోయి తనైతే పాపను క్రికెట్ దగ్గరికి తీసుకెళ్లారు. సరే ఇంకా రాగానే ఆకలేస్తుంది కదా. పాపకి క్రికెట్ టైమింగ్స్ కొంచెం ప్రీపోన్ చేశారు. ఇంతకుముందు 5 to 7 వెళ్ళేది కదా, ఇప్పుడైతే 4:30 to 6:30 వెళ్తుంది. ఇంకా స్లోగా ఇంకా ప్రీపోన్ అవుద్ది. 4 to 6 కూడా చేస్తారు. చలి బాగా పెరిగినప్పుడు ఇబ్బంది అయిపోద్ది. సో మా దగ్గర చలి ఎలా ఉంటుంది ఏంటి అని తెలుసుకోవాలంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఈ ఇయర్ కూడా నేను అన్నీ షేర్ చేస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. మంచి మంచి వింటర్ వ్లాగ్స్ అయితే వస్తాయి మన ఛానల్లో. అండ్ ఇక్కడ స్నాక్ కోసం ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా, సింపుల్గా అటుకుల మిక్సర్ అయితే చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, సూపర్ టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఈ అటుకుల్ని చాలామంది డీప్ ఫ్రై కూడా చేస్తారు. నాకైతే డీప్ ఫ్రై చేయడం ఇష్టం ఉండదు అంత ఆయిల్లో. కాబట్టి నేను ఒక 2 tablespoons నెయ్యి అయితే యాడ్ చేసి వాటిని ఫ్రై చేసుకున్నా. ఏం లేదు, మనం డీప్ ఫ్రై చేసుకుంటే 2 నిమిషాల్లో పని అయిపోద్ది. ఇలా ఒక 2 tablespoon ఆయిల్ కానీ గీ కానీ వేస్ట్ చేయాలంటే ఒక 10-15 minutes టైం పడుతుంది అంతే. అటుకులు బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని ముందుగా నేనైతే పల్లీలు పచ్చిశనగపప్పు యాడ్ చేశాను. అవి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది, మిగతావన్నీ త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి. అవి హాఫ్ ఫ్రై అయిపోయిన తర్వాత పుట్నాల పప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం ఆవాలు అయితే యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. పుట్నాల పప్పు, ఎండుమిర్చి ఇవన్నీ త్వరగా మాడిపోతాయి కాబట్టి పల్లీలు హాఫ్ ఫ్రై అయ్యాక వేసుకుంటే అన్నీ ఈక్వల్గా ఫ్రై అయ్యి కలర్ కూడా బాగుంటుంది. లేకపోతే పల్లీలు మాడిపోవడం, పుట్నాలు మాడిపోవడం ఏదో ఒకటి జరుగుతుంది. ఫైనల్గా చూడడానికి బాగుండదు. ఐటెం తినడానికే కాదు చూడడానికి కూడా బాగుండాలి అనుకునే టైపు నేనైతే. ఇంకా కలర్ కోసం లైట్గా పసుపు యాడ్ చేశాను. పసుపు ఇలా ఫ్రై చేసేప్పుడే యాడ్ చేసుకోండి. మీరు పైనుంచి ఉప్పు కారం వేసినట్టు లాస్ట్లో వేసారంటే పసుపు పచ్చి వాసన వస్తుంది. ఇంక ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా. నాకు ఈరోజు కరివేపాకు మిస్సింగ్. ఇంట్లో కరివేపాకు చెట్టుకు కూడా సరిగ్గా రావట్లేదు. కరివేపాకు మాత్రం మీరు అస్సలు మిస్ చేయొద్దు. దానివల్ల అటుకుల మిక్చర్కి ఒక మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇంకా ఫైనల్గా అవన్నీ కలిసే వరకు ఆయిల్, అటుకులు, మనం వేసిన పప్పులు అన్నీ కలిసే వరకు నీట్గా మిక్స్ చేసుకోండి. ఇంకా అంతా మంచిగా కలిపేసుకున్నాం అనుకున్నప్పుడు పైనుంచి ఉప్పు కారం వేసుకొని ఒక 1 minute ఫ్లేమ్ ఆన్ చేసి ఉంచి తర్వాత ఆఫ్ చేసేసుకోవడమే. అంతే, యమ్మీ అటుకుల మిక్చర్ ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోద్ది. మీరు ఎప్పుడైనా 10 నిమిషాల్లో స్నాక్ కావాలి అనుకుంటే ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి. వేడివేడిగా సూపర్ యమ్మీగా ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ వెదర్ చల్లగా ఉంటుందేమో, ఇలాంటి వేడి తింటే అబ్బా ఇంతకన్నా ఏం కావాలనిపిస్తుంది. హాయ్ తల్లి. Oh, hello. వాట్ డూయింగ్? I'm making a craft. A hot air balloon. ఓకే, Vanilla. హాట్ ఎయిర్ బెలూన్ చేస్తున్నావు తల్లి? Yes. ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఫస్ట్ ఈ పేపర్ ఉంది కదా, దానిలో ర్యాప్ చేసి గ్లూ చేసేస్తాను. దాని తర్వాత ఎంతైతే కావాలో అంత హైట్ చేసుకుని ఆ కట్ చేసిన పార్ట్ కింద ఎత్తికిస్తాను. దాని తర్వాత ఈ హార్ట్స్ నేను పెయింట్ చేస్తున్నాను కదా, చాలా లాంగ్ ప్రాసెస్ లా ఉంది కదా తల్లి. 2-3 days అయిపోతుంది. 2-3 days పడుతుందా? ఇప్పుడు పెయింటింగ్ చేస్తున్నాను కదా. ఓకే, ఈరోజు అయితే ఓన్లీ హార్ట్సే చూపిస్తావు అనమాట. ఎస్. ఒకేసారి ప్రాజెక్ట్ చూపించవా? ప్రాజెక్ట్ ఒకేసారి అంటే యూ హ్యావ్ టు వెయిట్. ఓకే, ఇప్పుడు ఎన్ని హార్ట్స్ చేసావు? 4. 4 ఏంటి, చాలా ఉన్నాయి కదా నాన్న. ఈ టోటల్ కలర్ చేసినవి కాదు. 14 చేసావు హార్ట్స్. నా పన్నీర్ టిక్కా స్టిక్స్ అన్నీ అలా వేస్ట్ చేస్తావు అనమాట. మరేంటి ఉన్నాయి బట్ కలర్స్ మాత్రం బాగున్నాయి తల్లి, హార్ట్స్ కదా. అన్నీ అయ్యాక ఒకసారి చూపిద్దాం. ఓకే తల్లి, హలో. అయిపోయినాయి ఫైనల్గా హార్ట్స్. టైం లేదు, హోంవర్క్స్తో బిజీగా ఉంది. మళ్ళీ ఇలాంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నీ చేయాలి కదా తల్లి. చేయాలి. ఇప్పటి వరకు క్రికెట్, హోంవర్క్, ఆ పనుల్లో బిజీ ఉంది. మళ్ళీ ఇది మొదలు పెట్టింది, అందుకే 2-3 days పడుతుంది కదా తల్లి. ఓకే, ఇప్పుడు ఫైనల్గా హార్ట్స్ అన్ని కలర్ చేసేసింది, చూద్దాం. ఓకే, ఒక్కొక్క కలర్ 2-2 చేసావు తల్లి. 14 ఉన్నాయి కదా,
సో 2 సెట్స్ గా డివైడ్ చేసి 7 లాగా. సో Okay. అలాగా 2 వెరీ నైస్. కొంచెం క్లోజ్గా పెట్టు కదా, పెడుతున్నాను. ఇంకా ట్రై అవ్వలేదా? ట్రై అవ్వలేదు అది ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రేపు పేపర్తో చేస్తావా? రేపు ఆ పేపర్ వచ్చేసి ఈ స్టిక్స్ కి కూడా ఇలా కలర్ వేసినట్టు వేస్తా. అదొకటి స్టార్ట్ చేసా. ఓకే, ఇప్పుడు టైం అయిపోయింది ఇంకా. పాపం అది ఆడుకున్నాను. దట్స్ ఓకే. వెరీ నైస్ తల్లి, బాగా చేసావు. టైం బాగా మేనేజ్ చేసుకుంటున్నావు. టైం మేనేజ్మెంట్ నీ టిప్స్ మేనేజ్ చేసుకుంటున్నాను. వావ్, సూపర్. అలా ఉంటుంది మా అమ్మాయితో. ఇంక ఈరోజు ఈ బ్లాగ్ అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. Take care. Bye. Don't forget to Subscribe. bye.